సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రైల్లో మంటలు చెలరేగాయి. ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి. 2 బోగీల నుంచి భారీగా మంటలు పొగలు రావడంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగింది. సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రైల్లో మంటలు చెలరేగాయి. ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి. 2 బోగీల నుంచి భారీగా మంటలు పొగలు రావడంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు రంగంలోకి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుస్మితను అడిగి తెలుసుకుందాం. సుస్మిత, కర్ణాటక వద్ద ఉన్న రైలు నిలయం వద్ద ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది రైలు నిలిపివేయడానికి. అయితే వాషింగ్ కి వెళ్ళొస్తున్న 2 బోగీలు అదనపు బోగీలకు సంబంధించి కూడా ఉన్నట్టుండి అందులోంచి ఫైర్ వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు అధికారులు. అయితే ప్రస్తుతం వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఆ మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా 2 ఏసీ కోచ్లకు సంబంధించి అందులోంచి మంటలు పొగలు వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగినట్టు మన సమాచారం. అయితే ప్రస్తుతం రైలు బ్రిడ్జ్ పైన కూడా ఆగి ఉన్న ఈ వాషింగ్ కి వెళ్లి వస్తున్న సమయంలో కూడా ఇది జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీ నుంచి ఆ బోగీలు వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం. అదే ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే పూర్తిగా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. 2 కోచ్లు పూర్తిగా తగలపడిపోయాయి. అందులోంచి మంటలు పొగలు వస్తున్నట్టుగా కూడా మనకు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి కారణాలు ఏమిటి, షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా అధికారులు చూస్తున్నారు. రైలు నిలయం ఆపోజిట్ లోనే ఈ ఘటన జరగడంతో కూడా వెంటనే అధికారులు కూడా అప్రమత్తమై వెంటనే ఆ మంటలు కూడా ఆపివేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పూర్తిగా 2 బోగీల్లో ఒకేసారి మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా మన సమాచారం. అందులో ఎవరు లేకపోవడంతో కూడా పెను ప్రమాదం తప్పినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ మంటలు ఇంకా ఎక్కువగా వస్తూ ఉండడం, పొగలు కూడా ఎక్కువగా వస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాహనదారులు ఇబ్బంది పడుతున్నట్టుగా సమాచారం అవుతుంది. అయితే పూర్తిగా అధికారులు ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అయితే గత కొద్దిసేపటి క్రితమే ఈ ఆగి ఉన్న రైల్లో రావడంతో వెంటనే అధికారులు అయితే అక్కడికి వెళ్లారు. ఆ మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సింది కవిత. సుస్మిత, మంటలు అనేవి పూర్తిగా అదుపులోకి వచ్చాయా? ఈ 2 ట్రైన్ల వల్ల మిగతా ట్రైన్స్ కి ఏమైనా ఆటంకం కలిగే అవకాశం ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? కవిత, యాక్చువల్ గా ఈ వాషింగ్ కి వెళ్లి వస్తున్న సమయంలో అదనపు బోగీల్లో ఈ మంటలు చెలరేగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే సపరేట్ గా ఈ 2 బోగీలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం. అయితే ఈ ఏసీ కోచ్ పూర్తిగా కూడా ఏసీ కోచ్ లో మంటలు చెలరేగినట్టుగా కూడా పూర్తిగా 2 బోగీలు కూడా దగ్ధమయ్యాయి. ప్రస్తుతం మంటలు ఇంకా చెలరేగుతూ ఉన్నాయి. అంతేకాకుండా పూర్తిగా ఎక్కువగా పొగలు వస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం. పొగలు మంటలతో కూడా రైలు బోగీలు 2 కూడా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అధికారులు వాటిని పూర్తిగా మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అధికారులు అక్కడికి చేరుకున్నారు. ట్రైన్లకు సంబంధించి జనరల్ మేనేజర్ కూడా అక్కడికి సిపిఆర్ఓ కూడా వెళ్ళినట్టు కూడా సమాచారం. అయితే అక్కడ కారణాలు ఏంటి అనే కోణంలో కూడా ప్రస్తుతం చూస్తున్నారు. ఆ తర్వాత మంటలు ఆర్పిన తర్వాత పూర్తి డీటెయిల్స్ మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రైల్లో మంటలు చెలరేగాయి. ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. 2 బోగీల నుంచి కూడా భారీగా మంటలు పొగలు రావడంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రైల్లో మంటలు చెలరేగాయి. ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగిన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2 బోగీల నుంచి కూడా భారీగా మంటలు పొగలు రావడంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనివల్ల మిగతా ట్రైన్స్ కూడా కాస్త అంతరాయం కలిగినట్లుగా కూడా తెలుస్తోంది. సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద రైల్లో మంటలు చెలరేగిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఆగి ఉన్న రైల్లో మంటలు చెలరేగాయి. 2 బోగీల నుంచి కూడా భారీగా మంటలు పొగలు రావడంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు.